హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ అండి డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ చేస్తున్న జాబ్ నోటిఫికేషన్లో భాగంగా అయితే మరొక డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి. ఇక్కడ మొత్తం మనకి 3 రకాల పోస్టులతో అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేశారండి. మొట్టమొదటిగా శానిటరీ అటెండ్ కమ్ వాచ్మెన్ అండి. దీనికి 10th క్లాస్ చదువు ఉండాలండి. రెండో పోస్ట్ వచ్చేపాటికి ఫీమేల్ నర్సింగ్ అండి. దీనికి 10th క్లాస్ చదువు ఉంటే సరిపోతుందండి. దీనికి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయాలండి. ఇంకో పోస్ట్ వచ్చేపాటికి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి. దీనికి మస్ట్ అండ్ షుడ్గా డిఎంఎల్టీ అయితే చదువు ఉండాలి, లేదా బీఎస్సీలో ఎంఎల్టీ అయితే చదువు ఉండాలండి. అలాగే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ తీసుకొని 1 year పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో అప్రెంటిస్ చేస్తుంటే వాళ్ళు కూడా అయితే ఈ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చండి. మరి ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేపాటికండి శాలరీ అనేది 32,670 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. ఫిమేల్ నర్సింగ్కి వచ్చేపాటికండి 15,000 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారండి. అలాగే శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్ట్ వచ్చేపాటికి ప్రతి నెల 15,000 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారండి. ఈ పోస్టులు అనేవి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారండి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఏమో 3 పోస్టులు, ఫిమేల్ నర్సింగ్ పోస్టులు వచ్చేపాటికి 7, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు అయితే మొత్తం 6 ఉన్నాయండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేపాటికండి ఈ నోటిఫికేషన్ మనకి 21/12/2024 అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేపాటికి 27/12/2024 అండి. సాయంత్రం 5 గంటల లోపు అయితే అప్లై చేయాలండి. ఇంకా పోస్టింగ్ వచ్చేపాటికండి 10/1/2025 అయితే పోస్టింగ్ అనేది ఉంటుందండి. ఇంకా ఈ పోస్టులకు అప్లై చేసుకుంటే ఫీజు వచ్చేపాటికండి 500 రూపాయలు ఓసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 200 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుందండి. మొత్తం 100 మార్కులకి అయితే సెలక్షన్ అనేది ఉంటుందండి. ఇందులో 75% మార్క్స్ అనేవి మన యొక్క మెరిట్ మీద ఆధారపడి ఉంటుందండి. అలాగే మిగతా మార్క్స్ అనేవి ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి. దాని ద్వారా అలాగే మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా అయితే మిగతా మార్క్స్ అనేవి ఉంటాయండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే రిలీజ్ అయిందండి. కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడే విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ను మీరు ఫిల్ చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ పేరు, అలాగే మీ నేము, అలాగే మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ప్రతిదీ ఫిల్ చేయాలండి. దీంతో మీకు డిక్లరేషన్ ఫామ్ ఉందండి. ఇది కూడా ఫిల్ చేసి మీరు 27/12/2024 సాయంత్రం 5 గంటల లోపు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు దగ్గరికి వచ్చి అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. సో దీనితో పాటు మన బ్యాంక్ డీడీ తీయాల్సి ఉంటుంది కదండి 500 రూపాయలు. అది కూడా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు పేరు మీద అయితే ఏదైనా నేషనలైజ్ బ్యాంకులో డీడీ తీయాల్సి ఉంటుందండి. సో ఈ డిమాండ్ డ్రాఫ్ట్ని అలాగే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది కదండి, సో ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన జిరాక్స్ అన్నిటిని సెల్ఫ్ అటాచ్ చేసండి. మనం 27వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మనకి ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 3 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ పోస్ట్కి అప్లై చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. సమయం చాలా తక్కువగా ఉంది, ఆల్రెడీ 2 రోజులే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎంతమంది కుదిరితే అంతమందికి షేర్ చేయండి. సో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ పోస్టుకి అప్లై చేయడానికి అయితే కుదురుతుందండి. థ్యాంక్ యూ.